హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇక్కడ ఐఆర్డిఏఐ అంటే మనకి ఐఆర్డిఏఐ విభాగంలో మనకి నోటిఫికేషను. ఇక్కడ లొకేషన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఉన్నటువంటి లొకేషన్ ద్వారా మనకి జాబ్ లొకేషన్ అనేది క్లియర్గా మెన్షన్ అర్థమవుతుంది. ఇక్కడ 21/8/2024 మనకి నోటిఫికేషన్ యొక్క జారీ చేసినటువంటి డేట్. ఇక్కడ ఆన్లైన్ సబ్మిషన్ లాస్ట్ డేట్గా చూసుకున్నట్లయితే 20/9/2024 అంటే సెప్టెంబర్ 21గా లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆఫ్ ద పోస్ట్ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించినటువంటి పోస్టు. ఇక్కడ దానికి ఒక విషయాలు చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్ ఏ స్టాట్యూటరీ బాడీ ఆఫ్ ఫార్మాట్ అండర్ యాక్ట్ ఇన్ ద పార్లమెంట్ కిందటువంటి మనకి ఐఆర్డిఐ అనేది క్లియర్గా మొత్తం పార్లమెంట్ అథారిటీకి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటు మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారని ఇక్కడ మెన్షన్ చేశారు. దాంతోపాటు పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే 49 పోస్టులు అన్నమాట. అసిస్టెంట్ మేనేజర్గా మనకి 49 పోస్టులు అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ ఫ్యాకల్టీ వారిగా మనకు సంబంధించినటువంటి విషయాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఒకటి కండక్ట్ చేస్తామని మెన్షన్ చేశారు. అది కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అనేది కూడా మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. మనకి సెకండ్ చూసుకున్నట్లయితే ఫాలోడ్ బై ఫేస్ 2 చూడండి డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అండ్ ఎట్ సెలెక్టెడ్ సెంటర్స్ ఆర్ ఫేజ్ 3. అంటే మనకి సెకండ్ ఫేజ్లో చూసుకున్నట్టయితే డిస్క్రిప్షన్ మనకు అథారిటీకి సంబంధించినటువంటి మనకు ఒక రిటర్న్ టెస్ట్ అంటే ప్యాసెస్ టైప్లో మనకి ఒక ఎగ్జామ్ అనేది ఉంటుందని కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ థర్డ్ చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ ద్వారా ఫస్ట్ ఏమో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అంటే ఆబ్జెక్టివ్ టైప్, ఆ తర్వాత ఒకటి ఎస్ఏ రాయాలి, ఆ తర్వాత ఇంటర్వ్యూకి కనెక్ట్ అవ్వాలి. ఈ 3 స్టెప్పుల తర్వాత మనకు పోస్టింగ్ ఇస్తామని కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ జనరల్ కేటగిరీ చూసుకున్నట్లయితే 21 పోస్టు, ఈడబ్ల్యూఎస్ వీకే సెక్షన్ వాళ్ళకి చూసుకున్నట్లయితే 4 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 12 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి 8, ఎస్టీ వాళ్ళకి 4, మొత్తం కలిపి 49 పోస్టులకు గాను ఇక్కడ ఐఆర్డిఐ నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది. ఇక్కడ మనకి వాటికి సంబంధించినటువంటి పోస్టింగ్లకు సంబంధించినటువంటి ఇక్కడ డిస్క్రిప్షన్లో మనకు క్లియర్గా రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే స్ట్రీమ్ ఇక్కడ చూడండి ఫైనాన్స్ విభాగంలో, లా విభాగంలో, తర్వాత ఆర్కిటెక్చర్ విభాగంలో, ఐటీ విభాగంలో మనకు సంబంధించినటువంటి పోస్టులు అనేది క్లియర్గా వేరు విభాగంలో మనకు మెన్షన్ చేశారు. గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 60% మార్క్స్ ఉన్నటువంటి క్యాలిక్యులేషన్ ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రాడ్యుయేట్ 60% మార్క్స్ ఏసీఏ, ఏఐసిడబ్ల్యూఏ తనకు సంబంధించినటువంటి 60% మార్క్స్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా లా విభాగంలో ఉన్నటువంటి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ లా సంబంధించినటువంటి వ్యక్తులు 60% మార్క్స్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఐటీ విభాగంలో అంటే బీఈ బీటెక్ సంబంధించిన వాళ్ళు, ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఎలక్ట్రికల్, తర్వాత కమ్యూనికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ మినిమం 60% మార్క్స్తో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మాస్టర్ కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ మినిమం 60% మార్క్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతిదీ కూడా ఇక్కడ క్వాలిఫికేషన్ ఎవరు అప్లై చేసుకోవాలన్నది విభాగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రీసెర్చ్కి సంబంధించినటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే మాస్టర్ డిగ్రీ 2 years ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎకనామిక్స్ సంబంధించినటువంటి క్లియర్గా మనకి ఎవరెవరు అప్లై చేసుకోవాలి అనే దానికి కూడా మనకి అన్ని పోస్టులకు అప్లై చేసుకోవాలి. కాకపోతే ఏ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి అనే దాని గురించి మనకి ఇక్కడ క్లియర్గా అనేది మెన్షన్ చేశారు. అదేవిధంగా లాస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 60% మార్క్స్ ఉన్నటువంటి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒకరు కూడా అప్లై చేసుకోవచ్చు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. నోట్ క్యాండిడేట్స్ షుడ్ పాస్ నాలెడ్జ్ కంప్యూటర్ ఆపరేషన్స్ మనకి క్లియర్గా కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే కూడా మనకు
బెటర్ అని కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఎందుకంటే మొత్తం కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ పర్సంటేజ్ వీడు కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు. డివిజన్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ పర్సంటేజ్ క్లియర్గా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటు ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ సంబంధించిన క్లియర్గా మనకు నోటిఫికేషన్ అనేది మెన్షన్ చేశారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది క్లియర్గా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. క్వశ్చన్స్ మొత్తం 160 క్వశ్చన్స్ ఉంటాయి. మినిమం మార్క్స్ 160, టోటల్ టైమింగు 90 మినిట్స్. అంటే నెగిటివ్ మార్క్ అనేది ఉండదు. ఇక్కడ రీజనింగ్కు 40 మార్క్స్, లాంగ్వేజ్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్కు 40 మార్క్స్, జనరల్ అవేర్నెస్కు 40 మార్క్స్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్కు 40 మార్క్స్. మినిమం మొత్తం 160 మార్క్స్కి 160 క్వశ్చన్స్ అనేది కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు. వీటికి నెగిటివ్ మార్క్స్ అనేది కూడా లేదని ఇక్కడ మనం గమనించాలి. సెకండ్, మనకి రిటన్ టెస్ట్ అనేది ఉందని కూడా చెప్పుకున్నాం కదా. అందుట్లో ప్రతిది కూడా టైప్ ఆఫ్ సంబంధించినటువంటి పేపర్ ఉంటుంది. ప్రతి మన అప్లికేషన్ చేసినటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మాత్రమే మనం ఆన్సర్ చేయాలి. ఇంగ్లీష్లోకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ ఆఫ్ స్క్రీన్ ద్వారా వస్తుంది. మనకు ఆన్సర్ హ్యావ్ టు రిటర్న్ ఆన్సర్ షీట్, మన ఆన్సర్ షీట్లో అనేది మనం క్లియర్గా ఆన్సర్ చేయాలి. ఇక్కడ 100 క్వశ్చన్స్ మార్క్స్ అనేవి చూసుకున్నట్లయితే 100 మార్క్స్ ఉంటుందండి. టైమింగ్ అనేది 1 అవర్, అంటే 60 మినిట్స్. వన్ అవర్లో మనకు ఆన్సర్ అనేది క్లియర్గా చేయాలి. ఇక్కడ లాస్ట్ చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ తర్వాత ఆటోమేటిక్ అనేది మన పోస్టింగ్ అనేది IRDAIలు ఇస్తామని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. శాలరీ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ పే స్కేలే 44,500 రూపాయల నుంచి 1,46,000 రూపాయలు మనకి ఆల్ అలవెన్స్తో పాటు. ఇక్కడ చూడండి, లైక్ డ్రీమ్ అలవెన్సెస్ క్లియర్గా హౌస్ రెంట్ అలవెన్సెస్, క్వశ్చన్ పేపర్ క్వాలిఫికేషన్ అలవెన్స్, సిటీ కంపెనీ అంటే క్లియర్గా పేపర్ సంబంధించినటువంటి క్లియర్ కరెంట్ బిల్లు, టోటల్ అలవెన్సెస్ మొత్తం మెడికల్ సంబంధించిన అన్ని అలవెన్స్లో కలిపి 1,46,000 రూపాయలు శాలరీ ఉంటుందని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. మన ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు విజయవాడ, గుంటూరుగా ఎగ్జామినేషన్ ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి. ఒకవేళ తెలంగాణ వాళ్ళు అప్లై చేస్తుంటే తెలంగాణ వాళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్ యొక్క ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే ఖచ్చితంగా మనకు హైదరాబాద్లో లొకేషన్ ఉంటుందండి. హైదరాబాద్ లొకేషన్ ద్వారా మనకు అనేది ఎగ్జామ్ సెంటర్ అనేది కూడా ఉంటుంది. SC/ST క్యాండిడేట్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 100 రూపీస్. అదేవిధంగా అదర్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఫీజు చూసుకున్నట్లయితే 750 రూపీస్ ఫీజుగా మెన్షన్ చేస్తారు. మనం అప్లికేషన్ చేయాల్సినటువంటి వెబ్సైట్ చూసుకున్నట్టయితే www.irdai.gov.in మనకు రిక్రూట్మెంట్ అనేది క్లియర్గా కనబడుతుంది. అక్కడ మనకు క్లియర్గా అప్లికేషన్ అనేది చేసుకోవాలి. అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వెబ్సైట్ 21/8 అంటే ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20వ తారీఖు వరకు మనం అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ టైమ్ ఎగ్జామినేషన్ అనేది మనకు క్లియర్గా విల్ బీ ఇన్ఫార్మ్డ్ ఇన్ డ్యూ కోర్స్, అంటే సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది మనకు వెబ్సైట్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ, ఫోన్ కానీ, మెసేజ్ కానీ పెడతామని కూడా క్లియర్గా ఇక్కడ అనేది మనకు మెన్షన్ అనేది చేశారు. ఓకే ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.